హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో సింపుల్గా క్రాస్ కటింగ్ బ్లౌజ్ని ఎలా కటింగ్ చేసుకోవాలి, అదేవిధంగా బ్యాక్ ఫ్రంట్ డిజైన్ ఎలా చేసుకోవాలి. ముందుగా నేను ఈ వీడియోలో వచ్చేసి రౌండ్ అనేది కటింగ్ చేస్తాను. తర్వాత అదే రౌండ్ని డిజైన్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు వివరంగా చూపిస్తాను. ఇది వచ్చేసి శారీకి వచ్చేసి పింక్ కలర్ బార్డర్ వచ్చింది. అదేవిధంగా పింక్ కలర్ శారీ, ఎల్లో కలర్ చిన్న బార్డర్ వచ్చింది కదా, అదే అనేది పైపింగ్ అనేది తీసుకుంటాను. అది మీకు తర్వాత అనేది చూపిస్తా. ముందుగా వచ్చేసి లైనింగ్ అనేది తీసుకున్నా. లైనింగ్ ఈ విధంగా 2 పొరలుగా వేసుకొని, క్లోజ్ ఏమో మన సైడ్ ఉండాలి, ఓపెన్ అనేది అవతల సైడ్ ఉండాలి. ఇప్పుడు కింద ఏమాత్రం హెచ్చు తగ్గులుంటే లైనింగు ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ లెంత్ వచ్చేసి మన కొలత పైన, అంటే మన కొలత ఎంత ఉంటుందో బ్లౌజ్ బ్యాక్ అనేది దానికి 1 ఇంచ్ ప్లస్ చేసుకోవాలి. ఇక్కడ నేను 15 ఇంచీలు అనేది బ్లౌజ్ పొడవు అనేది తీసుకున్న తర్వాత ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే నెక్ 2.5 పెట్టుకోండి. నేనైతే ఇక్కడ 3 ఇంచీలు అనేది పెట్టుకుంటాను డిజైన్ కోసమని. అది మీకు తర్వాత వివరంగా చెప్తా. షోల్డర్ వచ్చేసి 3 ఇంచీలు, చంకదింపు వచ్చేసి 6 ఇంచీలు. ఇది వచ్చేసి 38 సైజు బ్లౌజు. చంకదింపు 6 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని, 38 కదా, 38ని 4 భాగాలు చేసుకుంటే 9.5 ఇంచీల దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత చంక షేప్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను 1.5 ఇంచ్ అనేది తీసుకున్నా. ఇది వచ్చేసి నెక్ వచ్చేసి కొంచెం డీప్ అనేది వస్తుంది, అంటే వెడల్పు అనేది వస్తుంది. అందుకే నేను 1.5 ఇంచ్ మాత్రమే ఇక్కడ లోత్ అనేది తీసుకుంటాను. ఎప్పుడైనా సరే బ్యాక్ నెక్ విడుతు ఎక్కువ, తర్వాత డీప్, అంటే వెడల్పును పొడవు అనేది వచ్చేటప్పుడు చంక దగ్గర లోతు అనేది కొంచెం తగ్గించుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను 1.5 మాత్రమే తీసుకున్నా. ఇక్కడ నేను 3 ఇంచీలు పెట్టుకున్నా, కానీ 2.5 అనేది పెట్టుకోవాలి రౌండ్ కోసం. అది మీకు తర్వాత చెప్తా. ఇప్పుడు కింద వచ్చేసి నడుము దగ్గర 9.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని పైన కింద కలుపుకున్న తర్వాత 2 ఇంచీలు అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం అనేది తీసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి నెక్ అనేది చూద్దాం. ఇప్పుడు నెక్ వచ్చేసి మీది ఎంత డీప్ ఉందో అంత డీప్ అనేది తీసుకోండి. ఈ కస్టమర్ది అయితే 10 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని పైన వచ్చి 2.5 అనేది తీసుకున్నాను కదా. ఇప్పుడు కింద వచ్చేసి పైన ఇప్పుడు నేను 2.5 దగ్గర ఒక మార్కింగ్ చేసి చూపిస్తాను చూడండి. 2.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగు, కింద వచ్చి 2.35, లేదు విడత ఎక్కువ కావాలంటే 3 ఇంచీలు అనేది మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ కింద వచ్చేసి నేను 3 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని పైన కింద కలుపుకొని తర్వాత రౌండ్ షేప్ అనేది తీసుకున్నా. ఎప్పుడైనా సరే మీకు నెక్ అనేది జారకుండా ఉండాలంటే పైన కొంచెం తగ్గించి కింద అనేది పెంచండి. అప్పుడు నెక్ అనేది అస్సలు జారదు. ఇప్పుడు ఏదైతే మనం మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ చేసుకుంది కటింగ్ చేసుకోవడం. ఇది వచ్చేసి బ్యాక్ పార్టు. మీకు ఇదే నెక్ పైన నేను డిజైన్ అనేది ఎలా కటింగ్ చేయాలనేది కూడా మీకు వివరంగా చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ అయ్యింది. ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. ఎప్పుడైనా సరే మనం నెక్ అనేది డీప్ తీసుకునేటప్పుడు చంక కొలత అనేది మారిపోతుంది, షోల్డర్ కొలత కూడా మారిపోతుంది. హై నెక్ అయితే కొలత వేరే, కింద డీప్ అయితే కొలత వేరే, మిడిల్ అయితే కొలత వేరే, అలా కొలతలు అనేది మారిపోతుంది. ఇప్పుడు వచ్చేసి డాట్ వచ్చేసి నేను 4.5 ఇంచీలు అనేది తీసుకున్నా. అది కూడా షోల్డర్ మధ్యలో సెంటర్లో అనేది తీసుకుంటే కరెక్ట్గా అనేది వస్తుంది. ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచ్ అనేది ఒక మార్కింగ్ చేసుకొని లైన్ అనేది మార్కింగ్ చేసుకోవడం. మీరు 3.5 ఇంచీలు పెట్టుకోండి అనుకోండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు అక్కడ ముడత వస్తుంది. ఎప్పుడైనా స్ట్రైట్గా క్రాస్గా కలుపుకుంటే వెనక అనేది ముడత అనేది రాదు. ఇప్పుడు ఈ పార్ట్ పక్కన పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి లైనింగ్ అనేది ఓపెన్ అనేది మన సైడ్ ఉండాలి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా, క్లోజ్ అనేది అవతల సైడ్ ఉండాలి. ఇప్పుడు క్రాస్ కటింగ్ బ్లౌజ్కి మనం ఏదైతే బ్యాక్ పార్ట్ ఉందో అది కూడా కరెక్ట్గా క్రాస్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా ఉందో అలానే కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఎలా అయితే బ్యాక్ పార్ట్ ఉందో అలానే కరెక్ట్గా మార్కింగ్ అనేది ముందుగా చేసుకోండి బ్యాక్ పార్ట్ని.
బ్యాక్ పార్ట్ను మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని అనేది తీసేయండి. తీసేసి ఏదైతే బ్యాక్ పార్ట్ చంక దగ్గర మార్కింగ్ ఉందో ఆ మార్కింగ్ అనేది కనిపించిపోతుంది. వీడియోలో అయితే కనిపించడం లేదు. అదే విధంగా మార్కింగ్ అనేది చేసుకున్నా. ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి 7 ఇంచీలు పొడవు. మీ నెక్ ఎంత ఉంటే అంత పొడవు అనేది పెట్టుకోండి. కింద విడత వచ్చేసి 3 ఇంచీలు, పైన అనేది రౌండ్ కదా 2.5. డిజైన్ అనేది మీకు చెప్తాను తర్వాత ఊక్స్ కాజా పట్టి నార్మల్ అయితే 5.5 పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఓపెన్ సైడ్ వచ్చేసి ఇక్కడ నేను 7.5 ఇంచీలు అనేది పెట్టుకుంటాను. ఇప్పుడు 7.5 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకొని పైన కింద కలుపుకున్న తర్వాత షేప్ అనేది తీసుకోవడం. ఈ కస్టమర్స్కి వచ్చేసి కొంచెం చెస్ట్ వచ్చేసి చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి నేను పైన చెస్ట్ దగ్గర ఒక 1/2 ఇంచి, కింద వచ్చేసి 1 ఇంచి అనేది ఈ విధంగా ఎక్స్ట్రా అనేది పెంచుకున్నా బ్యాక్కి ఫ్రంట్కి. ఎప్పుడైనా కింద అనేది పెంచుకోవాలి 1 ఇంచి. నేను ఇక్కడ వచ్చేసి పైన కూడా ఒక 1/2 ఇంచి పెంచాను, కింద కూడా 1.5 ఇంచి అనేది పెంచుకుంటే సరిపోతుంది. ఈ కస్టమర్కి వచ్చేసి చెస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి పైన వచ్చేసి చెస్ట్ దగ్గర ఒక 1/2 ఇంచి, కింద వచ్చేసి నడుము దగ్గర ఒక 1 ఇంచి అనేది పెంచాను. ఇప్పుడు వచ్చేసి ఏదైతే మనం మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నెక్స్ అనేవి ఫ్రంట్ కటింగ్ చేయలేదు, బ్యాక్ కూడా నేను కటింగ్ చేయలేదు. ఎందుకంటే ఎలా డిజైన్ వచ్చింది కాబట్టి మీకు డిజైన్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలో ఇదే వీడియోలో మీకు చూపిస్తాను. ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఫ్రంట్ పార్ట్ అనేది ఇక్కడ కటింగ్ చేసుకుంటాను. నేను లోతు తీసుకోలేదు కదా, ఒక 1/2 ఇంచి లోపలికి అనేది లోతు అనేది తీసుకుంటాను. ఇక్కడ మొత్తం వచ్చేసి లోతు అనేది నాకు ఉంది 3/4 ఇంచి. అందరూ 1 ఇంచి తీసుకుంటారు కదా, నేను వచ్చేసి 3/4 ఇంచి తీసుకున్నా. ఎందుకంటే మనం ఎక్కువ తీసుకుంటే అంటే ఎక్కువ మనము గ్యాప్ అనేది విడిచిపెడితే ముడత అనేది వస్తుంది. అందుకని నేను 3/4 ఇంచి మాత్రమే పెట్టుకున్నా. ఇప్పుడు ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ చేసుకుంది కటింగ్ చేసుకున్న తర్వాత డాట్స్ చూద్దాం. డాట్స్ వచ్చేసి నేను నార్మల్ సైజు చెప్తాను. 3 ఇంచీలు స్టార్టింగ్లో ఒక మార్కింగ్ పెట్టుకొని తర్వాత 3 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్. ఈ చెస్ట్ ఎక్కువ కాబట్టి 3 ఇంచీలు అనేది పెట్టాను. మిడిల్లో 1.5 ఇంచీ దగ్గర ఒక మార్కింగ్. ఇప్పుడు ఎప్పుడైనా సరే మన షోల్డర్ ఉంటుంది కదా, ఆ షోల్డర్కి స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడే మనకి ముందు కుట్టు అనేది కరెక్ట్గా ఉంటుంది. ఈ కుట్టే మనకి ఇంపార్టెంట్, మిగతావి అనేది అంత ఇంపార్టెంట్ కాదు, ఇది ఇంపార్టెంట్. 3 ఇంచీలు పొడవు పెట్టుకున్నా. 3 ఇంచీలు పొడవు పెట్టుకున్న తర్వాత ఇటు 1.5 అటు 1.5 ఇంచీ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడ ఈ విధంగా పైనుంచి కింద వరకు కలుపుకున్నా. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ మార్కింగ్ అనేది చేసేస్తాను, కానీ మీకు కొలతలతో అనేది చెప్తా. ఎప్పుడైనా సరే ఊక్స్ కాజా పట్టీ దగ్గర మార్కింగ్ చేసుకునేటప్పుడు ఊక్స్ కాజా పట్టీ దగ్గర పైన ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా విడిచిపెట్టాలి. అంటే పైన 3, కింద వచ్చేసి 2.5. అప్పుడే మనకి ఊక్స్ కాజా పట్టీ దగ్గర మార్కింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. తర్వాత మనం ఎప్పుడైనా మార్కింగ్ చేసుకునేటప్పుడు సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, అది 2 ఇంచీలు మాత్రం గ్యాప్ అనేది ఉండాలి. 3 పాయింట్లు ఒకలా ఉండేటట్టు చూసుకోండి. హెచ్చు తగ్గులు అనేది రాకూడదు. చంక దగ్గరికి వచ్చేసరికి చంక దగ్గర ఎల్ షేప్ ఉంది కదా, ఆ ఎల్ షేప్ నుంచి ఇవతలకు 1/2 ఇంచీ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. 1/2 ఇంచీ కానీ 3/4 ఇంచీ, మ్యాక్సిమం అయితే 1/2 ఇంచీ అని 3/4 ఇంచీ అనేది వద్దు. 1/2 ఇంచీ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని కలుపుకోవడం. యువతల సైడ్ కూడా కుట్టుకోవడానికి ఈజీగా ఉండేటట్టు సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది చేసుకుంటాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయ్యింది కదా, దీన్ని పక్కన పెట్టి బెల్ట్ అనేది కటింగ్ చేసుకుందాం. బెల్ట్ వచ్చేసి ఇక్కడ కింద నాకు వచ్చేసి కింద హెచ్చు తగ్గులు ఉన్నాయి. హెచ్చు తగ్గులు అనేది కటింగ్ చేసుకొని బెల్ట్ వెడల్పు వచ్చేసి 11 ఇంచీలు అనేది సరిపోతుంది. కానీ నేను ఇక్కడ ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాను. 12 ఇంచీలు అనేది వెడల్పు అనేది పెడతాను. ఊక్స్ కాజా పట్టి సైడు 4 ఇంచీల దగ్గర ఒక మార్కింగు. తర్వాత వెడల్పు వచ్చేసి ఇక్కడ నేను 11.5 ఇంచీలు తీసుకున్నా. 11.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగు. తర్వాత ఈ 11 ఇటు సైడ్ వచ్చేసి ఓపెన్ సైడ్ వచ్చేసి 3.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగు. మిడిల్లో వచ్చేసి 3 ఇంచీలు. ఇప్పుడు మనం కొలతలు తీసుకున్నాం కదా, దానికి 1 ఇంచ్ అనేది మైనస్ అయిపోతుంది. ఎందుకంటే కింద ఒక 1/2 ఇంచ్ కుట్టుకుపోతుంది, పైన ఒక 1/2 ఇంచ్ అనేది కుట్టుకుపోతుంది. మనకు ఊక్స్ కాజా పట్టి సైడ్ వచ్చేసి బెల్ట్ వచ్చేసి 3 ఇంచీలు మాత్రమే వస్తుంది. మీకు ఇంకా తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు, అది మీ ఇష్టం. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కోసమని ఇక్కడ నాకు క్లాత్ అనేది లైనింగ్ క్లాత్ అనేది సరిపోలేదు. లైనింగ్ క్లాత్ని ఇప్పుడు 4 పొరలుగా వేసి చూపిస్తాను.
లైనింగ్ క్లాత్ మిగిలిన లైనింగ్ క్లాత్ తీసుకొని ఈ విధంగా 4 పొరలు అనేది వేసుకున్న తర్వాత నేను ఎప్పుడు కూడా హ్యాండ్స్ అనేది కటింగ్ చేసేటప్పుడు ముందు వచ్చేసి సైడ్స్ అనేది లైనింగ్ అనేది జాయింట్ చేసుకున్న తర్వాత కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి వీడియో కోసమని మీకు ఈ విధంగా చూపిస్తాను. లేదు అని అంటే మీరు 2 సైడ్లు అనేవి లైనింగ్ అనేది జాయింట్ అనేది చేసుకోండి. తర్వాత అనేది మీరు 4 పొరలుగా వేసుకొని కటింగ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఆ టిప్పే బాగుంటుంది. ఎలాగంటే లేదు ఇలా ఈజీగా ఉంటే ఇలానే కటింగ్ చేసుకోండి. కింద ఏమాత్రం హెచ్చు తగ్గులు ఉంటే ఆ హెచ్చు తగ్గులు అనేది కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసుకున్న తర్వాత మీ హ్యాండ్ ఎంత పొడవు ఉంటే దానికి 1 ఇంచ్ అనేది ప్లస్ చేసుకోండి. ఇక్కడ హ్యాండ్ వచ్చేసి 6 ఇంచీల పొడవు అనేది ఉంది. 6 ఇంచీల దగ్గర ఒక మార్కింగు, ఓపెన్ సైడ్ వచ్చేసి 3 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్. అంతే డౌన్ అనేది మనం చూసుకోవాలి కదా. ఇక్కడ వచ్చేసి వెడల్పు వచ్చేసి 9.5 ఇంచీలు తీసుకున్న, డౌన్ వచ్చేసి 3 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఖర్చుకు వచ్చేసి 2 ఇంచీల దగ్గర ఇలా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత పైన వచ్చేసి ఒక 1 ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. అప్పుడు షేప్ అనేది మీకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు షేప్ తీసుకోవడం హ్యాండ్ షేపు. కింద లూజ్ వచ్చేసరికి 6.5 ఇంచీలు. మీ హ్యాండ్ ఎంత లూజ్ ఉంటే అంత లూజ్ పెట్టుకోండి. మీకు ఎంత ఖర్చు కావాలంటే అంత ఖర్చు అనేది పెట్టుకోండి. మార్కింగ్ చేసుకుంది ఇప్పుడు కటింగ్ చేసుకోవడం. కటింగ్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఒక చిన్నగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి లోతు కూడా తీసుకుందాం. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వదిలేసాను స్టిచ్చింగ్ కోసమని. ఇక్కడ వచ్చేసి నేను లోతు వచ్చేసి 1/2 ఇంచ్ అనేది తీసుకుంటాను, చూస్తాను కదా. అయితే నేను ఇక్కడైతే కటింగ్ అనేది తీసుకోవడం లేదు. ఖర్చుల నుండి స్టార్ట్ చేసి 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మధ్యలో వచ్చేసి మనం లోత్ అనేది మార్కింగ్ అనేది చేసుకుంటాను. ఎందుకంటే నేను హ్యాండ్స్ సైడ్స్ జాయింట్ చేసినాకే లోత్ అనేది తీసుకుంటా. అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మొత్తం లైనింగ్ అనేది కటింగ్ అయ్యింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మెయిన్ క్లాత్ అనేది తీసుకుందాం. ఇక్కడ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, తర్వాత బెల్ట్, మిగిలిన క్లాత్ ఏమైనా డిజైన్కి కానీ లేదా కింద పట్టీకి కానీ మనకి వస్తుంది. ఇప్పుడు అంత కటింగ్ అయ్యింది. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు డిజైన్ మార్కింగ్ అనేది చూద్దాం. ముందుగా వచ్చేసి నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది తీసుకుంటాను. ఇక్కడ డిజైన్ కొంచెం వెడల్పు ఎక్కువ రావాలి కాబట్టి పైన వచ్చేసి నెక్ వచ్చేసి 3 ఇంచీలు, కింద కూడా 3 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు పైన కింద కలుపుకోవడం. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచీలు, 3 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని కింద కూడా 3 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకొని పైన కింద కలుపుకోవడం. ఇప్పుడు నెక్ పొడవు చూద్దాం. నెక్ పొడవు వచ్చేసి నేను 10.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా లైన్ అనేది ఒకటి డ్రా చేసుకోవడం. ఇప్పుడు డిజైన్కి మార్కింగ్ చేసుకుందాం. పైన నెక్ వచ్చేసి 3 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. 3 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకుని ఇక్కడ రౌండ్ షేప్ అనేది తీసుకోవడం. రౌండ్ షేప్ తీసుకున్న తర్వాత ఎక్కడైతే 3 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకున్నామో అక్కడ నుంచి 4 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు షేప్ అనేది తీసుకోవాలి. షేప్ తీసుకున్నప్పుడు మీకు వెడల్పు దగ్గర ఏమాత్రం కొలతలకు డౌట్ వస్తే 2.5 ఇంచీలు కానీ 3 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు షేప్ తీసుకోవడం. ఈ డిజైన్కి అయితే మనం ఎప్పుడైనా బ్యాక్ నెక్ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా, ఇక్కడ మాత్రం ఈ డిజైన్కి 2 ఇంచీలు అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఆమె బ్లౌజ్ వచ్చేసి 13 ఇంచీలు, నేను 15 ఇంచీలు అని పెట్టాను. మీకు నేను అనేది రౌండ్ మార్కింగ్ చేసినప్పుడు మీకు ఎంత పొడవు అనేది నేను చెప్పలేదు కాబట్టి ఇక్కడ వచ్చేసి ఈ డిజైన్కి మాత్రం 2 ఇంచీలు అనేది బ్యాక్ పార్ట్ అనేది ప్లస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కటింగ్ చేసుకుంటాను. ఆ కటింగ్ చేసుకుంది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకి హాఫ్ ఇంచ్ అనేది పోతుంది. అందుకనే 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ప్లస్ చేసుకోవాలి. 14 ఇంచీలు అనుకోండి, 16 ఇంచీలు పొడవు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మార్కింగ్ చేసుకుని డిజైన్ అనేది నేను కటింగ్ చేసుకుంటాను. మిడిల్లో వచ్చింది డిజైన్ కదా, ఇప్పుడు ఈ సగం వచ్చేసి మనకి బార్డర్ రావాలి. ఆ బార్డర్ అనేది మీకు నెక్స్ట్ అనేది మీకు చూపిస్తాను. ఇక్కడైతే క్లాత్ కటింగ్ చేయడం లేదు, ఎందుకంటే నెక్స్ట్ దేనికైనా పట్టీకి ఉపయోగపడుతుందని నేను కటింగ్ చేయడం లేదు. ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది రెడీ అయ్యింది. బ్యాక్ నెక్ మనం పైపింగ్ యాడ్ చేసుకుంటే ఇలా వస్తుంది.
ఆ పైపింగ్ కూడా ఎలా జాయింట్ చేయాలో మీకు చెప్తా. ఇప్పుడు ఫ్రంట్ అనేది నేను నెక్ కటింగ్ చేయలేదు కదా. షోల్డర్ వచ్చేసి 3 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని నెక్ పొడవు వచ్చేసి 7 ఇంచీలు. 7 ఇంచీల దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కింద వచ్చేసి 3 ఇంచీల దగ్గర ఇంకొక మార్కింగ్ అనేది చేసుకొని డబ్బా షేప్లో తీసుకున్నా. ఇప్పుడు డిజైన్ వచ్చేసి నేను కొలతలు అనేది చెప్పడం లేదు. ఇది వచ్చేసి ఒక షేప్ లెక్క తీసుకుంటాను, మీకు చూపిస్తాను చూడండి. ఒక చిన్న షేపు అంతే. మీకు ఇంకా కావాలంటే పైనుంచి ఒక లైన్ అనేది 3 ఇంచీలు, తర్వాత వచ్చేసి 2.5 ఇంచీలు అనేది ఆ క్రాస్ తీసుకొని షేప్ అనేది ఇలా తీసుకోండి. ఈ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ చేసుకుంది కటింగ్ చేసుకోవడం. బ్యాక్ ఫ్రంట్ నెక్స్ అనేవి రెడీ అయ్యాయి. ఇప్పుడు ఈ నెక్ కోసమని క్యాన్వాస్ పేపర్ అనేది తీసుకుంటాను, ఎందుకంటే మెయిన్ క్లాత్ వచ్చేసి చాలా పల్చగా ఉంది, అందుకని నేను ఇక్కడ క్యాన్వాస్ పేపర్ అనేది తీసుకుంటాను. మీరు కావాలంటే తీసుకోండి, లేదంటే అవాయిడ్ చేయండి. ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ని ఈ విధంగా 2 పొరలుగా వేసుకున్న తర్వాత ముందుగా బ్యాక్ పార్ట్ పైన పార్ట్ ఉంది కదా, ఆ పైన పార్ట్ అనేది తీసుకొని మధ్యలో వచ్చేసి కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత ఒక పిన్ పెట్టుకోండి. పిన్ పెట్టుకున్న తర్వాత ఎలా ఉందో డిజైను అలానే కటింగ్ చేసుకోండి, ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు. లేదంటే ఫస్ట్ పెన్నుతో మార్కింగ్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోండి. లేదు మీకు ఎలా ఈజీగా ఉంటే అలా అనేది కటింగ్ చేసుకోండి. ఫస్ట్ నేను ఎలా డిజైన్ ఉందో అలా కటింగ్ చేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ అనేది లోపలికి అనేది ఈ విధంగా కటింగ్ చేసుకుంటాను. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి ఇప్పుడు ఏదైతే డిజైన్ ఉందో దానికి వెడల్పుగా ఒక 1 ఇంచ్ దగ్గర సేమ్ అదే షేప్లో కటింగ్ చేసుకోవడం. మీకు ఒకవేళ రాకపోతే మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ 2 పొరలుగా వచ్చేసింది కదా, ఇంకొక కింద పార్ట్ కూడా నేను ఇక్కడ క్యాన్వాస్ పేపర్ పెట్టుకుంటాను. అది కూడా సేమ్ ఇదే విధంగా క్యాన్వాస్ పేపర్ని 2 పొరలుగా వేసుకొని సేమ్ ఎలా ఉందో ఇటు సైడు అలానే షేప్ అనేది కటింగ్ చేసుకోవడం. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ అనేది నేను వెడల్పు అనేది తీసుకుంటాను క్యాన్వాస్ పేపర్ని. ఇప్పుడు బ్యాక్ పార్ట్ క్యాన్వాస్ పేపర్ అనేది రెడీ అయ్యింది కదా, వీటిని పక్కన పెట్టి ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవడం. ఫ్రంట్ పార్ట్ కొంచెం డిజైన్ కాబట్టి దీనికైతే కంపల్సరీ ఉండాలి క్యాన్వాస్ పేపర్ సేమ్ డిజైన్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకోండి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు నేను పెట్టినట్టు పెట్టి ఎలా ఉందో డిజైను అలా మార్కింగ్ చేసుకొని దానికి 1 ఇంచ్ అనేది ప్లస్ చేసుకుంటాను. 1 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ మీరు ఎంత వెడల్పు క్యాన్వాస్ పేపర్ పెట్టుకోవాలంటే అంత పెట్టుకోండి, అది మీ ఇష్టం. ఇప్పుడు ఎలా ఉందో డిజైన్ ఆ డిజైన్ అనేది కటింగ్ చేసుకోవడం చాలా ఈజీ. కొంచెం ఈ వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుంది, కష్టమేం కాదు, చాలా ఈజీ. కానీ వీటికి మాత్రం పైపిన్స్ మాత్రమే వస్తాయి, ఇంకే డిజైన్ అనేది రాదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయింది కదా. ఏదైతే బ్యాక్ పార్ట్ ఫస్ట్ కటింగ్ చేసుకున్నాం కదా, లైనింగ్ కొన్న తర్వాత ఏదైతే క్యాన్వాస్ పేపర్ డిజైన్ ఉందో ఆ డిజైన్కి నేను 2 సైడ్లు అనేవి స్టిచ్చింగ్ అనేది వేసుకుంటాను. మీకు కావాలంటే ఐరన్ చేయండి, ఐరన్ చేస్తే అతుక్కుపోతుంది, కానీ కొన్నిసార్లు నీళ్ళు తగిలేటప్పుడు ఊడిపోతుంది కదా, అందుకనే నేను ఇక్కడ వచ్చేసి ఎప్పుడైనా సరే ఐరన్ చేయను, ఇలాగ స్టిచ్చింగ్ అనేది పైన కింద అనేది చేసుకుంటున్నాను. ఎందుకంటే మన కస్టమర్స్ నమ్మేస్తారు కాబట్టి మనం నీట్గా కరెక్ట్ కుడితే మనకి ఇంకా బ్లౌజెస్ అనేవి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఒక పక్క అనేది నేను క్యాన్వాస్ పేపర్ అనేది జాయింట్ చేసుకున్నాను. తర్వాత ఇంకో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా 2 సైడ్లు అనేది జాయింట్ చేసుకుంటాను. 2 సైడ్లు అయితే అస్సలు ఊడిపోదు అని. మీరు కావాలంటే ఐరన్ చేయండి, ఐరన్ చేసిన తర్వాత ఐరన్ చేసుకుంటే కొంచెం తొందరగా అయిపోతుంది, ఇలా కుడితే కొంచెం లేట్ అవుతుంది. ఇప్పుడు కింద పార్ట్లు కూడా సేమ్ అదే విధంగా మనం కుట్టుకోవాలి. కానీ కుట్టేటప్పుడు ఎదురుగా వచ్చాయా లేదో చూసుకోండి. కానీ ఏమాత్రం సేమ్ మీరు అలానే కుడితే మళ్ళీ మీరు మొత్తం ఇప్పదీసి మళ్ళీ కుట్టవలసి వస్తుంది. ఎదురుగా పార్ట్స్ ఉన్నాయా లేవో ఒకసారి చూసుకున్న తర్వాత జాయింట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి 4 పీసెస్ కదా, వీటిని పక్కన పెట్టుకొని ఇక్కడ మెయిన్ క్లాత్ అనేది తీసుకుంటాను. మెయిన్ క్లాత్లో 2 సైడ్లు బార్డర్ వచ్చింది. ఫస్ట్ బార్డర్ నేను కటింగ్ చేసుకుంటాను, ఎందుకంటే బ్యాక్ పార్ట్లు అనేది డిజైన్ రావడానికి. ఫస్ట్ బార్డర్ అనేది కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి ఇదే మెయిన్ క్లాత్ని
2 పొరలుగా వేసుకోవడం. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు 2 పొరలుగా వేసుకొని ఏదైతే మనం డిజైన్ అనేది చేసుకున్నామో ఆ డిజైన్ అనేది దీనిపైన ఒకటి పెడితే సరిపోతుంది. ఒకటి పెట్టి ఫస్ట్ కటింగ్ అనేది చేసుకోండి. 2 సైడ్లు అనేవి పిన్ పెట్టుకోండి. పిన్ పెట్టుకుంటే అటు ఇటు జరగదు. ఇలా 2 పార్ట్స్కి అనేవి వచ్చేసాయి. పైన అయ్యింది కదా, బ్యాక్ పార్ట్ 4 పీసెస్ కదా, పైన అయ్యింది. ఇప్పుడు కింద కూడా సేమ్ అదే విధంగా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవడం. అదే విధంగా ఫ్రంట్ కూడా కటింగ్ చేసుకోవడం. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. సేమ్ అదే విధంగా కరెక్ట్గా సెట్ చేసుకొని క్యాన్వాస్ పేపర్ డిజైన్ని ఇప్పుడు లైనింగ్కున్న క్యాన్వాస్ పేపర్కి అటు ఇటు 2 సైడ్లు అనేది కుట్టుకుంటే క్యాన్వాస్ పేపర్ అనేది ఫిట్గా ఉంటుంది. ఇప్పుడు 2 సైడ్లు కూడా ఈ విధంగా కుట్టుకోండి. ఎప్పుడైనా డిజైన్ అనేది కుట్టేటప్పుడు కొంచెం క్లాత్ అనేది మనం మెయిన్ క్లాత్ వచ్చేసి కొంచెం అంతే, అది తిక్కలేదు, పల్చగా ఉందన్నమాట. అందుకని నేను క్యాన్వాస్ పేపర్ని అనేది యాడ్ చేశాను. అదే తిక్కుకుంటే అవసరం లేదు. సేమ్ ఈ పార్ట్ కూడా అదే విధంగా ఒక పావు ఇంచు అనేది విడిచిపెట్టేసి ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇప్పుడు పైపిన్ వచ్చేసరికి శారీలో ఎల్లో కలర్ వచ్చింది. ఆ ఎల్లో కలర్ మీకు చూపిస్తాను చూడండి. నేను చెప్పాను కస్టమర్కి వైట్ కలర్ వేయమని, కానీ వాళ్ళు వైట్ వద్దు మాకు ఎల్లోయే కావాలని చెప్పారు. అందుకనే నేను ఇందులో ఎల్లో పైపిన్ అనేది తీసుకున్నా. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి ఎల్లో వచ్చింది. ఇదే పైపిన్ అనేది వేయమన్నారు. ఇక్కడ నేను ఎల్లో కలర్ కాటన్ సిల్క్ అనేది తీసుకున్నా. పైపిన్కి ఎలా కటింగ్ చేసుకోవాలో మీకు తెలిసే ఉంటుంది, క్రాస్ పట్టి. ఈ పీసెస్ వచ్చేసి నేను వేరే వాళ్ళకి బ్లౌజెస్ కొడతాను కదా, ఆ బ్లౌజెస్లో చిన్న చిన్న పీసెస్ అనేవి మిగులుతాయి. ఆ పీసెస్ అనేవి నేను వేరే వాళ్ళకి ఎవరికి కలర్ అనేది సెట్ అయితే వాళ్ళకి పైపిన్ అనేది వేస్తాను. ఎప్పుడైనా సరే మీరు పట్టు శారీలో కానీ పట్టు బ్లౌజెస్ కానీ కాటన్ సిల్క్లో కానీ ఇలాంటి క్లాత్లు అనేవి మిగిలితే చిన్న పీస్ అయినా పడేయొద్దు, ఉంచండి, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది. మనం పైపిన్ వేసేటప్పుడు మనం ఎక్కువ తీసుకోకపోయినా మనకి కలిసి వచ్చినట్టు ఉంటుంది. మనం మనీ అనేది ఒక 50 కానీ 70 కానీ పైపిన్ వేసి తీసుకుంటాం కదా, 100 కానీ, అప్పుడు మన క్లాత్ అనేది కలిసి వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకున్నాం కదా, ఎంత ఉన్నదో అంత కట్ చేసాను. ఇప్పుడు కట్ చేసుకుందంతా జాయింట్ చేసుకోవడం. జాయింట్ అనేది చేసే మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి పైపిన్ కోసమని సింగిల్ పాదం అనేది తీసుకున్నా. ఇక్కడ పైపిన్ వచ్చేసి క్లాత్ వెడల్పు నేను 30 ఇంచు మాత్రమే తీసుకున్నా. నాకు క్లాత్ కూడా చాలా తక్కువ ఉంది. ఈ 30 ఇంచు అనేది ఎందుకు తీసుకున్నానంటే నేను జస్ట్ దీని లోపల పైపిన్ పెట్టి ఒక కుట్టేస్తాను. ఇది ఫోల్డింగ్ అనేది చేయడం లేదు. ఎందుకంటే పైపిన్ వేసేటప్పుడు మొత్తం లోపలికి అనేది ఈ వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, అది పోతుంది. బయటికి మాత్రమే పైపిన్ అనేది కనిపించేటట్టు నేను ఇక్కడ మొత్తం రెడీ చేసుకుంటాను. ఇప్పుడు పైపిన్ అనేది రెడీ అయ్యింది కదా. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ అనేది తీసుకుందాం. ఇప్పుడు ఏదైతే మనం కటింగ్ చేసుకున్నామో ఫస్ట్ వచ్చి నేను లైనింగ్ క్లాత్ తీసుకుంటాను. క్యాన్వాస్ పేపర్ అనేది లోపల ఉంది. బయట ఈ సైడ్ వచ్చేసి లైనింగ్ సైడ్ వచ్చేసి పైపిన్ని వేసుకునేటప్పుడు ఆ పైపిన్ని థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ వచ్చేసి క్లాత్ సైడ్ ఉండాలి. ఓపెన్ వచ్చేసి పైపిన్కి ఓపెన్ ఉన్నది బ్లౌజ్ ఏదైతే ఇప్పుడు మనం కుడతామో దానికి బయట అనేది ఉండాలి. థ్రెడ్ అనేది ఇటు సైడ్ క్లాత్ సైడ్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు నేను కుడతాను కదా, థ్రెడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంది. ఇప్పుడు మొత్తం ఎలా ఉందో డిజైను అలా పైపిన్ అనేది కుట్టేశాను. ఇదే విధంగా ఎన్ని మనం ఇప్పుడు రెడీ చేసుకున్నామో ఆ రెడీ చేసుకున్నవన్నీ ఒక్కొక్కటి పైపిన్ అనేది కుట్టుకోవడం. ఇదే విధంగా మొత్తం ఎన్ని పార్ట్స్కి మొత్తము 4 కాదు 6 పీసులు అనేవి ఇక్కడ నాకు వచ్చాయి. ఫ్రంట్ 2, బ్యాక్ వచ్చేసి 4. ఇలా మొత్తం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం కుట్టేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది పైపిన్ వేసుకునేటప్పుడు. కానీ మీరు 1/2 ఇంచి మాత్రం పైపిన్ వెడల్పు అనేది పెట్టుకుంటే మీకు ఈజీగా కుట్టుకోవచ్చు. అంటే 1/2 ఇంచి కానీ వెడల్పు ఉంటే క్రాస్ అనేది నీట్గా వస్తుంది. పైపిన్తో సహా 1/2 ఇంచి అనేది వెడల్పు ఉంటే సరిపోతుంది.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మెయిన్ క్లాత్కి జాయింట్ చేసుకుంటాను. ఏదైతే పైపింగ్ అనేది కుట్టామో అది కింద భాగం ఉండాలి, దాని కింద మెయిన్ క్లాత్ వేసేటప్పుడు ప్రింటెడ్ అనేది పైన ఉండాలి, ప్రింటెడ్ లేనిది కింద ఉండాలి, అది మీరు చూసుకోండి. ఇప్పుడు ఏదైతే డిజైన్ ఉందో అదే ప్రకారము అంటే మనం ఏదైతే కుట్టుకోనమో దానిపైన సూది వచ్చేటట్టు చూసుకోండి. హెచ్చు తగ్గులు అయితే పైపింగ్ అనేది పాడవుతుంది. ఎలా ఉందో మనకి అంటే మీరు ఎలా కుట్టారో దానిపైన కుట్టొస్తే సరిపోతుంది. మీకు అంతా ఇలా ఓపెన్ చేసి మొత్తం కుట్టు అనేది వేసుకోవాలి. అది మీకు తర్వాత చూపిస్తా. ఇది వచ్చేసి ఎల్లో కలర్ పైపింగ్ కదా, డార్క్ ఎల్లో కావడం మీకు కనిపించడం లేదు వీడియోలో. అదే వైట్ కలర్ అయితే మీకు వీడియోలో అనేది పైపింగ్ అనేది నీట్గా కనిపించును. ఎల్లో కాబట్టి అందులోనే కలిసిపోయింది, కానీ నార్మల్గా అయితే కనిపిస్తుంది, వీడియోలు మాత్రం కొంచెం కనిపించడం లేదు. ఇప్పుడు ఈ పార్ట్ కూడా ఎలా ఉందో అవతల సైడ్ కుట్టుకున్నామో దానిపైన కుట్టు రావాలి, అటు ఇటు హెచ్చు తగ్గులు అనేది రాకూడదు. అప్పుడు పైపింగ్ హెచ్చు తగ్గులు వస్తే పైపింగ్ అనేది నీట్గా రాదు. ఇప్పుడు రెండు పార్ట్లు కూడా అంటే ఫ్రంట్ పార్ట్ రెండు సైడ్లు కూడా నేను పైపింగ్ అనేది యాడ్ చేసుకున్నా. అదేవిధంగా ఈ రెండు పార్ట్లు కూడా సేమ్ మొత్తం 4 భాగాలు, ఈ 4 భాగాలు కూడా సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. ఇక్కడ మీకు పైపింగ్ అనేది మొత్తం చూపిస్తే వీడియో లెంత్ అనేది ఎక్కువ పెరుగుతుంది, కానీ రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమని మొత్తం అనేది పైపింగ్ ఏ పార్ట్కి పెట్టాను అనేది మీకు మొత్తం కుట్టు అనేది చూపిస్తాను. ఈ పార్ట్ వచ్చేసి మీరు ఆల్రెడీ వీడియో చూసుంటారు, బ్యాక్ పార్ట్లో కింద పార్ట్స్ అనమాట. ఈ రెండు భాగాలు సేమ్ ఇప్పుడు ఎలా చూపిస్తానో అలానే కుట్టుకుంటే మీకు పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. నేను ఫస్ట్ ఇది సింగిల్ పాదం పెట్టాను కదా, తర్వాత ఓపెన్ చేసి డబుల్ పాదం పెట్టి మొత్తం పైన కింద కుట్టుకుంటున్నా. కుట్టింది కూడా మీకు చూపిస్తాను. ఈ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా ఫస్ట్ పైపింగ్ యాడ్ చేసి తర్వాత మెయిన్ క్లాత్కి అనేది జాయింట్ చేసుకోవడం. ఇప్పుడు 6 పార్ట్లలో 4 పార్ట్స్ అనేవి రెడీ అయ్యాయి. తర్వాత పైన ఒక 2 ఉన్నాయి కదా, ఆ 2కి అనేది కుట్టుకోవాలి. ఎప్పుడైనా పైపింగ్ అనేది లోపల పెట్టేటప్పుడు అంటే మీకు క్రాస్ దగ్గర కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ మీరు 1/2 ఇంచ్ అంటే పైపింగ్ థ్రెడ్తో క్లాత్తో 1/2 ఇంచ్ కానీ పెట్టుకుంటే మీరు క్రాస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎక్కడైనా క్రాస్ చేయడానికి కష్టంగా ఉంటే ఒక చిన్నగా కట్ చేయండి, అప్పుడు ఆటోమేటిక్గా క్రాస్ అయిపోతుంది. మనం డిజైన్ ఎలా మార్కింగ్ చేసుకుంటే పైపింగ్ కూడా అలానే వస్తుంది, మీరు కుట్టే విధానంలోనే ఉంటుంది. ఇలా కానీ మనము కస్టమర్స్కి కానీ ఇలా డిజైన్ చేసి కుట్టామంటే మనకు మనీ కూడా ఎక్కువ వస్తుంది. అలా ఒకరిని చూసి ఇంకోరు కూడా వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ పార్ట్ రెడీ అయింది కదా, పైపింగ్ అనేది కుట్టుకున్నాం. అదేవిధంగా ఇంకో పార్ట్ కూడా పైపింగ్ అనేది కుట్టుకున్న తర్వాత మెయిన్ క్లాత్కి అనేది జాయింట్ చేసుకోవడం. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి కొంచెం క్రాస్ ఉంది కదా, ఈ క్రాస్ దగ్గర ఫస్ట్ ఇలా కుట్టినాక అవతల క్రాస్ చేయండి, లేదు అంటే అక్కడ కటింగ్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇలా అయినా ఓకే, కానీ మాత్రం మీరు కుట్టుకునేటప్పుడు మెయిన్ క్లాత్కి జాయింట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కుట్టుకోండి. క్రాస్ చేసేటప్పుడు కొంచెం కట్ చేయండి పైపిన్ను, ఆటోమేటిక్గా క్రాస్ అనేది అయిపోతుంది. ఇప్పుడు మొత్తం టోటల్ పైపింగ్ అనేది అయ్యింది. ఇప్పుడు పైన పార్ట్ బ్యాక్ పైన పార్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్కి అనేది కుట్టుకోవడం. కుట్టు ఫస్ట్ కింద ఎలా కుట్టామో అంటే పైపింగ్ ఎలా జాయింట్ చేసుకున్నామో అదే విధంగా ఇది కూడా అంటే దానిపైన మాత్రం కుట్టు వస్తే పైపింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. కుట్టేటప్పుడు కొంచెం స్లోగా కుట్టుకోండి, అప్పుడు ఇంకా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ పార్ట్ రెడీ అయింది కదా, సేమ్ అదే విధంగా ఇంకో పార్ట్. ఇదే డిజైన్స్కి ఇంకా షో చేసుకుంటే చేసుకోవచ్చు, పైన ఏమైనా బీట్స్ కానీ ఏమైనా పెట్టుకున్నా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి శారీ కొంచెం తక్కువ రేటు, అంత తక్కువ రేటుకి అంత హెవీ డిజైన్ కూడా బాగోదు, సింపుల్ పైపింగ్ అనేది పెట్టాను. కస్టమర్ అన్నారు మీకు నచ్చిన డిజైన్ పెట్టమని, సింపుల్గా ఉంటుందని ఈ డిజైన్ అనేది పెట్టాను. ఇప్పుడు మొత్తం పైపింగ్ అనేది యాడ్ చేసుకున్నాం. అవతల నుంచి అవతల తిప్పి
మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి జాయింట్ చేసుకున్న తర్వాత మీకు ఎలా ఉంటుందో ఒక్కొక్క పార్ట్ కూడా మీకు ఇక్కడ నేను చూపిస్తాను. ఇప్పుడు ఓపెన్ చేసి మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి వీడియోలో మీకు కనిపించడం లేదు, లైట్ ఎల్లో కనిపిస్తుంది కదా, ఆ ఎల్లో కలరే పైపిన్. ఇప్పుడు కస్టమర్స్ కూడా పైపిన్ అనేది చాలా సన్న పైపిన్ పెట్టుకుంటారు. అసలు కంటికి కనిపించని పైపిన్లు చాలా సన్నటి దారం, అంటే మనం స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా దానికంటే కొంచెం దొడ్డు దారం కాబట్టి పైపిన్ కూడా చాలా సన్నగా వచ్చింది. వీడియోలో అనేది కొంచెం కష్టం కనిపించడం లేదు. ఇదే విధంగా అన్ని పార్ట్స్ అనేవి రెడీ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే క్లాత్ అనేది కటింగ్ చేసుకోవడం. ఇప్పుడు ఇది పార్ట్ కూడా మీకు అన్ని పార్ట్లు కూడా వివరంగా చూపిస్తాను, ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏమాత్రం డౌట్ ఉన్నా సరే చూస్తే అర్థమవుతుంది. కరెక్ట్గా సెట్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది విడిచిపెట్టి మొత్తం కుట్టు అనేది కుట్టుకోవడం. ఇక్కడ నేను అన్ని పార్ట్లు కుట్టినాక మీకు ఒక్కొక్కసారి చూపిస్తాను చూడండి. ఇది ఫ్రంట్ పార్ట్ పైపిన్ అనేది కనిపించడం లేదు. ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా రెడీ అయ్యింది. వెనక చూసారా ఏం కనిపించడం లేదు మనం పైపిన్ వేసినట్టు, ఓన్లీ థ్రెడ్ పైపిన్ ఎల్లో కలర్ మాత్రమే కనిపిస్తుంది. అది కూడా కొంచెం లైటింగ్లో మీకు చూపిస్తాను పైపిన్ అనేది. ఇది ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాక్. బ్యాక్ కూడా మీకు మొత్తం సెట్ చేసి చూపిస్తాను చూడండి. ఇది పైన కదా, లోపల ఒక 1/2 ఇంచ్ అనేది కుట్టుకు అనేది పోయేటట్టు మనం పెట్టాలి. ఒక 1/2 ఇంచ్ వెళ్తే సరిపోతుంది. ఇక్కడే మనకు హాఫ్ ఇంచ్ పోతుందనే మీకు 1 ఇంచ్ అనేది ఇలా డిజైన్కి అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా, అంటే మనం ఏదైతే 14 ఇంచీల పొడవు అయితే 16 ఇంచీలు తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత ఒక కుట్టేయండి. లేదు మీకు డౌట్ ఉంటే ఒక పార్ట్ అనేది సెట్ చేసుకొని, అంటే 2 పార్ట్లు మనకు ఒకేలాగా ఉండాలంటే ఒక పార్ట్ అనేది మార్కింగ్ చేసుకొని ఇలా కరెక్ట్గా పెట్టి సెట్ చేసిన తర్వాత అవతల సైడ్ కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ నుంచే ఈ కుట్టు అనేది స్టార్ట్ చేయండి. కుట్టుకునేటప్పుడు మీకు ఇక్కడ మార్కింగ్ చేసి చూపిస్తాను చూడండి. ఒక 1/2 ఇంచ్ అనేది విడిచిపెడితే చాలు. చూసారు కదా, ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని ఇప్పుడు ఈ 2 మీకు జాయింట్ చేసి చూపిస్తాను చూడండి. స్టార్టింగ్లో ఒక డబల్ కుట్టు అనేది వేసుకోండి, అప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. తర్వాత పైపిన్ పక్కనే ఒక కుట్టేసి ఇంకా స్ట్రాంగ్ ఉండడానికి ఒక 1/2 ఇంచ్ విడిచిపెట్టి ఇంకొక కుట్టు అనేది వేసుకోవడం. లోపల ఇంటర్లాక్ అనేది చేసుకోండి. ఇంటర్లాక్ చేసుకుంటే కస్టమర్స్కి ఉంటే, లేదు అని అంటే ఇంటర్లాక్ అనేది లేకపోతే పీకో మిషన్ తోటైనా చేసుకోండి. పీకో మిషన్ అయితే శారీ పీకో ఫాల్ చేస్తాం కదా, ఆ పీకో మిషన్ తోటైనా చేసుకోండి. నేనైతే పీకో మిషన్ తోటి ఇప్పుడు ప్రెజెంట్ అనేది చేస్తాను. అది కూడా మనం ఏంటంటే ఫినిషింగ్ చేసి బ్లౌజ్ ఇస్తే మనం ఎంత డిమాండ్ చేస్తే వాళ్ళు కూడా అంతే ఇస్తారు. బ్లౌజ్ ఎప్పుడైనా కుట్టుకునేటప్పుడు నీట్గా ఉండాలి. ఈ పార్ట్ కూడా ఎక్కడైతే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ చేసింది ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ అంటే పెట్టి పైన పార్ట్ ఇలా డబుల్ కుట్టు అనేది వేసుకోవడం. ఇప్పుడు రెడీ అయ్యాయి కదా 2 పార్ట్లు. ఇప్పుడు వీటి మిడిల్లో మనకి బార్డర్ రావాలి. బార్డర్ అనేది ఇక్కడ నేను 10 ఇంచీలు అనేది తీసుకుంటాను. ఇప్పుడు వీటి మిడిల్లో బార్డర్ వచ్చేసి 10 ఇంచీలు అనేది తీసుకున్నా. 10 ఇంచీలకు ఫస్ట్ లైనింగ్ అనేది పెట్టుకుంటాను. కొంచెం థిక్గా ఉండడానికి ఇంకొక క్లాత్ కూడా నేను యాడ్ చేసుకున్నాను, వేరే క్లాత్, ఎందుకంటే ఇక్కడ లైనింగ్ అనేది నాకు సరిపోలేదు. సేమ్ పైన బార్డర్ ఎంత ఉందో అంత లైనింగ్ అనేది తీసుకున్నా. ఇప్పుడు ఇంకొక క్లాత్, వేరే క్లాత్, కాటన్ క్లాత్ ఇక్కడ నేను తీసుకొని దానిపైన కూడా పెట్టి మన పార్ట్ ఎంత ఉందో అంత కటింగ్ అనేది చేసుకోవడం. ఎందుకంటే కొంచెం థిక్గా ఉంటే వెనక సైడ్ కదా కొంచెం బాగుంటుంది. ఇప్పుడు 3 సైడ్లు అనేది జాయింట్ చేసేయడం. 3 పొరలు వచ్చాయి కదా, స్టార్టింగ్ నుంచి 3 సైడ్లు, ఫస్ట్, సెకండ్, థర్డ్. మూడు సైడ్లు జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసి అటు సైడ్ నుంచి ఇటు సైడ్ అనేది తిప్పేయడం.
అప్పుడు మనం లోపలికి క్లాత్ అనేది అంటే లోపలికి అది మనం జాయింట్ చేస్తాము, బయటకు అనేది ఈ వేస్ట్ క్లాత్ అనేది కనిపించదు. ఇప్పుడు రెడీ అయ్యింది కదా ఈ పీసు. ఇప్పుడు మొత్తం పెట్టి మీకు సెట్ చేసి చూపిస్తాను చూడండి. కింద వెడల్పు వచ్చేసి మనం 3 ఇంచీలు కటింగ్ చేసాం కదా, 3 ఇంచీలకి 3 ఇంచీలు అంటే 6 ఇంచీలు, 6 ఇంచీలు అనేది వెడల్పు వస్తే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి థ్రెడ్ అనేది వస్తుంది. ఇక్కడ మీకు జాయింట్ కూడా నేను చూపిస్తాను చూడండి. పైన డోరీ వస్తుంది, కింద జాయింట్ చేసుకున్న తర్వాత డాట్స్ ఉంటాయి కదా, డాట్స్ కుట్టేసి కింద ఫినిషింగ్ కూడా కుట్టిన తర్వాత మీకు టోటల్ బ్లౌజ్ అనేది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇటు సైడ్ అటు సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత పైన థ్రెడ్ అనేది మీకు లాస్ట్లో చూపిస్తా. డోరీ హ్యాంగింగ్స్ అనేవి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని మీకు స్టిచ్చింగ్ వీడియో చూపించడం లేదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయ్యింది కదా, ఫ్రంట్ కూడా డాట్స్ కుట్టుకొని తర్వాత బెల్ట్ అనేది జాయింట్ చేసుకొని ఊక్స్ కాజా పట్టి అనేది కుట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా మీకు చూపిస్తాను. ఇటు సైడ్ అనేది మనం క్లోజ్ చేయలేదు కదా, అది లోపలికి అనేది కుట్టిస్తే మనకి బయటకు అనేది కనిపించదు. బ్యాక్ పార్ట్ చూసారు కదా ఎంత నీట్గా ఉంది వెనకాల భాగం. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయ్యింది. ఇది ఫ్రంట్ పార్ట్. మొత్తం మీకు జాయింట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఇది ఫ్రంట్ పార్ట్. తర్వాత వచ్చేసి హ్యాండ్స్. ఈ మొత్తం అన్ని పార్ట్స్ జాయింట్ అనేది చేసుకున్న తర్వాత టోటల్ బ్లౌజ్ ఎలా ఉంటుందో కూడా మీకు ఒకసారి మొత్తం చూపిస్తాను చూడండి. టోటల్ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వచ్చింది చూసారు కదా. ఇవి హ్యాంగింగ్స్. ఒక్కొక్క సైడ్ వచ్చేసి థ్రెడ్కి 3 హ్యాంగింగ్స్ వచ్చేటట్టు కుట్టాను. వెనక బార్డర్ మిగిలిపోయింది కదా, ఆ బార్డర్ తోటే ఈ హ్యాంగింగ్స్ అనేది కుట్టేశాను అనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఫైనల్గా బ్లౌజ్ అనేది మొత్తం కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో అనేది మీకు చూపించాను. బ్లౌజ్ సైజ్ వచ్చేసి 38 సైజు, నడుము వచ్చేసి 32. ఫైనల్గా బ్లౌజ్ అనేది ఇలా రెడీ అయ్యింది.